వెల్కమ్ టు మా ఇంటి అమృతం. ఈరోజు కాకరకాయ ఫ్రై, కాకరకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ఒక 6 చెంచాలు ధనియాలు, ఒక 20 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, ఇంత చింతపండు, ఒక 3 నిమ్మకాయలు అంత ఉంటుంది. 2 గ్లాసుల నీళ్ళలో ఒక 1/2 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు వేసి, కొంచెం చింతపండు వేసి బాగా నానిన తర్వాతనే ఈ మిశ్రమంలో కాకరకాయలు మధ్య కట్ చేసి వేయాలి, వేసి ఉడికించాలి. ఇలాగ కొంచెం నాటు పెట్టుకోవాలి. మధ్యలో ఇలా నాటు పెట్టుకుని ఈ చింతపండు, పసుపు, ఉప్పు నీళ్ళల్లో బాగా ఉడికించాలి. కొంచెం చేదిరిగిన తర్వాత అప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఈ పిక్కల బాగా ముద్రకుంటే పిక్కలు తీసేయండి, లేతకుంటే పర్వాలేదు, ముద్రకుంటే పిక్కలు తీసేయచ్చు. చింతపండు పిసికిన దాంట్లో ఉప్పు, పసుపు వేసి ఈ కాకరకాయ ముక్కలు ఇలా కట్ చేసి వేసి ఉడికించాలి. ఇలా కాకరకాయ ముక్కలు ఉడుకుతున్నప్పుడు కొంచెం ఉప్పు చూసుకోవాలి. ఉప్పు కరెక్ట్గా సరిపోతేనే ఈ టేస్ట్ బాగుంటాయి. కొంచెం ఉప్పు తక్కువలా ఉంది, కొంచెం ఆపుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. ఉడికినవి లేదు చూసుకోవాలా, ఉడికినవి. ఇప్పుడు ఉడికిన ముక్కలన్నీ తీసేయడం, సెపరేట్ చేసుకోవాలి పులుసు నుంచి. కొన్ని 2-3 పీసులు పులుసులో వదిలిపెట్టేసుకోండి. మనం ముందుగా తీసిన ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు వేపుకోవాలి. ఇలా ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఎండుమిర్చి వేపుకున్న మిశ్రమం మిక్సీ ఆడుకుని దాంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలిపి ఏమైనా నీళ్ళు ఉంటే ఇలా పిండేసుకుని దాంట్లో పొడి పెట్టుకోవాలి. ఫ్రై చేయాలి. మన ఇందులో కోరుకుని ఉన్నాయి కదా కాకరకాయలు, పొడి పెట్టిన కాకరకాయలన్నీ వేపేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పొడి కూడా ఇలా జల్లేసుకోవడమే పైన. కొత్తిమీర జల్లి ఏపిని తీసేసుకోవాలి. తీసుకొని ఈసారికి పులుసు రెడీ చేసుకుందాం. ఉల్లిపాయ, ఒక టమాటా మిక్సీ చేసుకోవాలి పులుసుకి. ఉల్లిపాయ టమాటా మిశ్రమంలో సాల్టు, పసుపు, కారం, కొంచెం గరం మసాలా పొడి వేసుకొని ఈ మిశ్రమం ఆయిల్లో వేపుకోవాలి.
చేసిన మూకుట్లోనే ఈ పులుసు తాలింపు పెట్టేయచ్చు. కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసాను కదా, ఈ మిశ్రమం వేసేసుకోవాలి. మసాలా ఇలా బాగా వేగిన తర్వాత ముందు ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, చింతపండు పులుసు, అది వేసేసుకోవాలి. కొంచెం చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఉప్పు కారాలు ఏమైనా సరిపోతే ఎక్స్ట్రా వేసుకోండి. ఓ స్పూన్ పంచదార, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. పులుసు బాగా మరిగింది. దీంట్లో ఉప్పు, కారం, పులుపు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. కొంచెం చిక్కగా ఉంటే వాటర్ కూడా వేసి మరిగించుకోవాలి. పులుసు బాగా మరిగిపోయింది, దింపేసుకోవడమే. కాకరకాయ ఫ్రై, కాకరకాయ పులుసు కంప్లీటెడ్.